ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా మామూలుగా ఈ జూలై 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు కుజ గురువులు కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఎక్కడ? వృషభములో కుజ గురువులు కలిసినప్పుడు మరి ఏ గ్రహాలు కలిస్తే ఏమేమి గోచార రీత్యా మనకు జాతకంలో జరగాల్సినటువంటి పనులు జరుగుతాయి, ఏవి జరగవు, ఎవరికి ఏ రాశి వాళ్లకు జరగవు, ఏ రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది, ఉంటే ఎంతవరకు మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటి దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ కుజగురువులు ఇద్దరు కూడా ఇచ్చేటువంటివి ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి. సరే, కుజుడు అనంగానే మంగళకరుడు. ఎలాగో కుజుడు వివాహము, రుణాలు, లోన్లు రావటము, డబ్బు రావటము, భూముల వలన కలిసి వచ్చేటువంటి అంశం ఏమిటి, అలాగే భూముల వలన తకరారులు ఏమైనా ఉంటే ఎలా సద్దుమణుగుతాయి అనేటువంటిది, అలాగే సంతానం ఏమిటి, వివాహ కార్యక్రమాలు ఏమిటి, ఇలా కుజుడు యొక్క ప్రభావము ఉంటుంది. ఇక గురువు వచ్చేటప్పటికీ గురువు ఇచ్చేటువంటిది ఏమిటి? వరే నీకు గురుబలం బాగలేదు అనేటువంటి మాట ఒకటి వింటూ ఉంటాం. నాయనా నీకు గురుబలం సరిగ్గా లేదు అని. గురుబలము బాగుంటే ఏమొస్తుంది ఏమిటి అంటే గురువు అనుగ్రహం. మనం ఏ పని చేస్తూ ఉండినా, ఏ వ్యాపారం చేస్తున్నా కలిసి రావాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ఉన్నతత్వము రావాలి, అలాగే ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, ఏ పని చెయ్యాలన్నా, ఒక కొత్తది ఏదైనా మొదలు పెట్టాలి అన్నా, ఇలా ఏది చేసుకుందామన్నా గురువు యొక్క అనుగ్రహము చాలా అవసరము. అందుకే గురువు అనుగ్రహించాలి. గురువు ఏమిస్తాడు? యోగాలు ఉంటే యోగాన్ని అనుగ్రహించేటువంటి వాడు గురువు. అందువలన ఈ కుజ గురువులు ఇద్దరూ కూడా కలిసి ఇప్పుడు ఈ వృషభములో ఉన్నారు. ఆ వృషభములో ఉండేటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటే మంచిదవుతుంది, ఎవరికి ప్రతికూలమైనటువంటి ఫలాలు ఉన్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనేటువంటిది ఇప్పుడు మనము స్పష్టముగా తెలియజేయడం జరుగుతుంది గాక. ఇది ప్రతి వాళ్లకు కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా చూసుకోండి. అంటే లగ్నము ఇవి రెండూ ఉండవచ్చును. ఇప్పుడు ఏ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్పష్టముగా మీకు తెలియజేయబడుతుంది. నిజానికి కుజగురువులు ఉంటే ఎటువంటి లాభాలు ఇస్తాడని చెప్పాను. వివాహాలు, ఉద్యోగాలు, లోన్లు, ధనము రావటము, భూముల వలన కలిసి రావటము, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవటము, ఇవన్నీ కుజగురువులు ఇద్దరూ ఉంటే జరిగేటువంటివే. ఇవన్నీ కూడా సంతానము, అలాగే ఉద్యోగంలో ఉన్నతత్వము, విదేశాలకు వెళ్ళటము, ఇలా ఒకటి అని కాదు, కొత్తవి ఏవైనా వ్యాపారాలు చేసుకోవటము, ఉన్న వ్యాపారాలు అభివృద్ధి పరచుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతాయి కుజగురువుల యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఏ రాశి వాళ్ళకి అనుగ్రహం ఉంది, ఎవరికి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కన్యారాశి వాళ్లకు ఈ వృషభములో కుజ గురువులు ఉండేటువంటి దాని వలన వృషభము 9వ స్థానం అవుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి అనేటువంటి తెలియజేస్తున్నాను. ఉద్యోగపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, లోన్ల పరంగా కావచ్చు, ఈ గృహ నిర్మాణాల పరంగా కావచ్చు, లేదా ఏదైనా భూముల యొక్క తకరారులు ఇలాంటివి ఉండి కోర్టు వ్యవహారాలలో కావచ్చు, అంతేకాకుండా ఉద్యోగాల పరంగా కావచ్చు, సర్వము అన్ని రకాల కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే 9వ ఇంట్లో 9వ స్థానం అవుతున్నది కన్యారాశి వాళ్లకు ఈ వృషభము అనేటువంటిది.
గురువు ఉంటేనే చాలా వరకు యోగాలను ఇస్తూ ఉన్నాడు కన్యారాశి వాళ్లకు. కుజుడు కూడా ఉండేటువంటి దాని వలన ఎప్పటి నుంచో వివాహాలు కావాలి అని కానీ, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, లేదా రుణాలు మాకు లోన్లు కావాలి అనుకునేటువంటి వాళ్ళు, తకరారులు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, శుభకార్యాలు పాల్గొనాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల వాళ్లకు, ఒకరనేది ఏమిటి, ఒక్కరని కాదు, కన్యారాశి వాళ్లకు ఎవరికి ఉండినా ఒక మహాద్భుతమైనటువంటి మార్పు మీ జీవితంలో రాబోతున్నది. ఇదొక మైలురాయిలాగానే చెప్పుకోవచ్చును మీ జీవితంలో. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక మలుపు తిరిగింది మాకు జీవితము అనేటువంటి భావన కలిగేట్టుగా ఉండబోతూ ఉన్నది. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా ఉన్నది కన్యారాశి వాళ్లకు. అయితే ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది మీ జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకొని మీరు చూసుకుంటే మీకు యోగవంతముగా ఉంటుంది. జయోస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.